చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆ చిన్న తేడా ఎక్కడ ఉంటుందో, ఆ అర్థం ఎక్కడైతే మనం మిస్ అయిపోతామో అక్కడ మనము దేవుని యొక్క గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నాం. లూకా 9:58 అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకై స్థలము లేదని అతనితో చెప్పాను. ఎంతమంది క్రీస్తు పడవల్లో, సముద్రం మీద, కొండలో, గుట్టలో, అడవుల్లో పడుకున్నాడు అనుకున్నారు. కానీ ఆయన దేని గురించి చెప్తున్నాడు మనం చదువుకుందాం. వారు వెళ్ళి ఆయన బస సిద్ధం చేయవలని సమరయ ఒక గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఆ యొక్క గ్రామము క్రీస్తును చేర్చుకోలేదంట. క్రీస్తు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నారు. అనగానే శిష్యులకు ఎంత కోపం వస్తుందంటే, ఏలియా ఆ రోజు ఎట్లయితే అగ్నిని పిలిచాడో దేవా, అట్లా అగ్నిని పిలిచి వీళ్ళందరినీ కాల్చేసాయి అంటారు. ఎందుకు? నీకు స్థలం లేదంటారా? ఇంత గొప్ప దేవుణ్ణి మా గ్రామంలో ఉండొద్దంటారా అన్నంత కోపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, వదిలేద్దాం, ఈ గ్రామాన్ని వదిలేసి వేరే గ్రామంకి వెళ్దాము అని యెరూషలేముకి వెళ్తూ ఆయన ఏమంటాడు, ఈ గ్రామంలో నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు వారికి కావలసిన స్థలం ఉంది గాని మనుష్య కుమారుడకు తలవాల్చుటకు ఈ గ్రామంలో స్థలము లేదు, కాబట్టి వెళ్ళిపోదాము అంటున్నాడు. నాకు ఈ లోకములో ఎక్కడా లేదు అని లేదు. దేవుని యొక్క కృప ఏంటో మీకు తెలుసా అంటున్నాడు. 2 కొరింథీయులు 8:9 ఆయన ధనవంతుడై ఉండి, ఎవరైనా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంట? యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఏమై ఉన్నాడు? మనం ఏం కావాలనుకుంటున్నాడు? ఫస్ట్ థింగ్, యేసుక్రీస్తు బీదవాడు కాదు. యేసుక్రీస్తు పేదరికంలో జీవించలేదు. వాక్య ప్రకారం ఆయన ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలంట. సముద్రంలో ఎవరైనా పడవ నడుపుతున్నారనుకోండి, పడవ నడిపినప్పుడు వారికి సముద్రంలో ఉన్నప్పుడు వారికి అవతల గట్టు కనిపించదు. ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే ఆ నావికుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఒక యాంగిల్స్ లో ఈ సముద్రం ఎలాగుంది అని చెప్పి ఒక యాంగిల్స్ గీసుకుంటారు. 1 డిగ్రీ తప్పినా కూడా ఈ దేశంకి వెళ్లాల్సిన వారు ఇంకో దేశంలోకి వెళ్ళిపోతారు. సో 1 degree deviation can change their destiny. So 1 degree alteration in the revelation of God can change your destiny. కానీ ఈ రోజు ప్రత్యక్ష జ్ఞానం వస్తుండగా ఆయన శిలువ మీద మరణించింది నేను దరిద్రుడై ఉండడానికి కాదు, ధనవంతుడై ఉండడానికి అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓడ కరెక్ట్ స్థానంలోకి వస్తుంది, ఆ గమ్యాన్ని చేరుకుంటుంది. ఇంతవరకు కూడా క్రైస్తవులు ఆ గమ్యాన్ని చేర్చుకోకపోవడానికి కారణం తత్వజ్ఞానం మన మీద మనం ఆధారపడట్లేదు. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో దాని మీద ఆధారపడి ఉండాలి.